రాజకీయాల్లో నెంబర్ 1 ఎవరు, ఆ తర్వాత ఎవరు అనే చర్చ సాగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది వివాదాలకు కూడా దారితీస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తర్వాత నెంబర్ ఎవరిది అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతుంది. 2-3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు కేసీఆర్ తర్వాత తానే నెంబర్ 1 అంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇంతకీ తర్వాత తానే సుప్రీం అని కామెంట్. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లేస్ ఏంటి? 2016లో కారెక్కిన ఎర్రబెల్లి ఎలా సీనియర్? గులాబీ నేతల్లో కొత్త సందేహాలు. దయాకర్ వర్గానికి 2024లో ఎన్ని టికెట్స్ వస్తాయి? మొదలైంది. ఇప్పటి వరకు కేసీఆర్ సుప్రీం అని, ఆయనే సీనియర్ అని ఉండేది. సడన్ గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేనే సీనియర్ అని పేర్కొనడంతో కేడర్ లో సర్వత్రా చర్చనీయాంశమైంది. కేసీఆర్ తర్వాత ఎవరు అనే చర్చ ఉండేది. ఇప్పుడు ఎర్రబెల్లితో ఆయనేనా అనేది ఇటు పార్టీతో పాటు అటు రాజకీయ వర్గాల్లోనూ ఒక్కసారి చర్చనీయాంశమైంది. అయితే దయాకర్ రావు సీనియర్ అయితే ఆయన అనుచరులకు రాబోయే ఎన్నికలకు ఎన్ని టికెట్లు ఇప్పించుకుంటారు? పార్టీలో ఆయన స్థానం ఏమిటి? ఇంతకు మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లేస్ ఏంటి అని
చేశాడా, కావాలనే మాట్లాడా అని నేతలు చర్చించుకుంటున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది 2016లో అని ఆయన స్వయంగా పేర్కొన్నప్పటికీ సీనియర్ను అని పేర్కొనడం దుమారంకు కారణమైంది. కేసీఆర్ తర్వాత నేనే అనడంతో మరి కేటీఆర్ స్థానం పార్టీలో ఏమిటి, ఆయన ఏ పాత్ర పోషిస్తారనేది కూడా చర్చకు దారితీసింది. మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా టికెట్ ఇప్పించుకుంటారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏ నియోజకవర్గాల్లో అనుచరులలో